సో ఎందుకు అంత స్వయంకృత అపరాధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి? స్వయంకృత అపరాధాలు ఏం కాదు, వ్యతిరేకత అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ బీజేపీ కేంద్రంలో బీజేపీ ఉంది, ప్రతిపక్షంలో ఎవరు లేకుండా ఉన్నారా అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైనా అది వ్యతిరేకత ఉంటే ఈరోజు 75 నుంచి 85% కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేస్తారు? ఇప్పుడు ఉన్న కౌంటింగ్లో ఏకగ్రీవం 10 వార్డులు ఏకగ్రీవం ఎందుకు చేస్తారు? ఇక్కడ 80 ఏ సర్వేలో తీసుకున్నా కానీ 80% 70% కాంగ్రెస్కు విజయాలని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానల్లో బల్లగుద్ది చెప్తుంటే కూడా ఆయన అర్థం చేసుకొని దౌర్భాగ్య పరిస్థితి జనాలు కొందరు వ్యక్తులు ఉన్నారు. అది మనం ఏదో గప్పాలు చెప్పి జప్పాలు చెప్పడం జబ్బలు దర్శనంత మాత్రాన కాదు. హామీలు అమలు చేయలేదు. ఎక్కడికక్కడ రైతు బంధు గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రైతు బంధు అనేది రైతులంతా ఆశగా ఎదురు చూసే పరిస్థితి. సో సీజన్ కి ఇవ్వకుండా ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఇస్తున్నారన్న విమర్శ కూడా మీపై ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మున్సిపాలిటీలో రైతు బంధుకు ఇంపార్టెన్స్ ఉండదు, గ్రామ స్థాయిలో ఉంటది. ఆ గ్రామ స్థాయిలో ఆల్రెడీ సీఎం గారు కానీ అధ్యక్షులు పిసిసి మహేష్ అన్న గారు కానీ నగరాల్లో పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంటుంది, రైతు బంధు వస్తుందని వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను. వచ్చే ఖరీఫ్లో కంపల్సరీ ఇస్తున్నామని చెప్పేసి గత నెలలో మేము అనౌన్స్ చేశాము. ఈ నెలలో ఇవ్వబోతున్నాం. దాన్ని పెద్ద రాదంతం. ఇప్పుడు కేంద్రంలో ఏం తీసుకొచ్చారు బీజేపీ నుంచి, ఈ రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేదు. రామూర్తి గారు అదే అడుగుతున్న పరిస్థితి, బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు అదే అడుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆయన చెప్తున్న పరిస్థితి. నేను అదే చెప్తున్నానండి, కొద్దిగా నన్ను కూడా మాట్లాడినండి. ఇప్పుడు కేంద్రం నుంచి ఎంపీలు మేము పోరాడి మెట్రోకి కానీ అదేవిధంగా అర్బన్లో కానీ లేకపోతే ఇక్కడ ఉండే మున్సిపల్లో ఏరియాల్లో కానీ మాకు నిధులు ఇవ్వండి అని మేము అడుక్కొని మొర్ర పెట్టుకొని ఇప్పుడు కూడా ఇంత ఎలక్షన్ టైంలో కూడా మా సీఎం గారు ముఖ్యమంత్రి గారు కేంద్రంలో వాళ్ళను అడుగుతూనే ఉన్నాడు. అంటే దాదాపు నెలలో ఒక 10 సార్లు పోతుంటే కేంద్ర మంత్రులు ఇక్కడ ఉన్న బీజేపీ మంత్రులు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి జనానికి తెలుస్తున్నా కానీ తిడుతున్నా కానీ బీజేపీ వాళ్లకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులు ఈ తెలంగాణకు ఏం చేసినారో జనాలకు తెలుసు, ఏం చేస్తున్నారు. కలిబులి మాటలు ఒక ఆయన ఉంటాడు కరీంనగర్లో, బండి సంజయ్ గారు, హిందూవాదం అది ఇది అని చెప్తున్నాడు. హిందూవాదం ఈయన లేనున్నప్పటి నుంచి ఉంది, ఈయన లేకున్నప్పటి నుంచి కూడా చెప్తాడు. కాషాయ జెండా నాయన, మనది కాషాయ జెండా, మన వాదం నాయన, అది ఇది అని చెప్తున్నాడు. ఇట్లా కలిబులి మాటలు చెప్పినంత మాత్రమే ఎన్ని రోజులు మభ్య పెడతారు జనాలు? అదే వ్యతిరేకతతోనే ఈరోజు బీజేపీ పార్టీని అదేవిధంగా మిగతా పార్టీని చీకొట్టేసి తెలంగాణలో కాంగ్రెస్ను పట్టం కట్టారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత స్పష్టంగా పనిచేస్తుందనేది తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది. వ్యతిరేకత అని అంటారా? ప్రతిపక్షంలో కూడా విఫలమైంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉండే పార్టీలు ప్రతి పార్టీ కూడా విఫలమైంది అని స్పష్టంగా తెలుస్తున్నందుకే 75 నుంచి 80% ఈరోజు రిజల్టులలో ప్రతి రిజల్ట్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ముందంజలో ఎందుకు ఉంటుంది? అంటే ఇక్కడ కలిబులికి మాటలు చెప్పడంత మాత్రాన ఎవరు నమ్మే ధోరణి లేరు. అదేవిధంగా ఈరోజు భయభ్రాంతులతోనూ గురి చేస్తున్నారు కొందరు. కరీంనగర్లో వచ్చేసి బండి సంజయ్ గారు కానీ ఇక్కడ అరవింద్ గారు కానీ భయభ్రాంతులు చేసేసి సిఐలను ఎస్ఐలను అధికారం మీ చేతిలో ఉండి కూడా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారా? అంటే ఇప్పుడు పోలీస్ శాఖలో సిఐలను ఎస్ఐలను భయభ్రాంతులు చేస్తే ఒక ఎంపీ ఒక సెంట్రల్ మినిస్టరు అది పద్ధతేనా అనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే అంత అరాచకం శక్తిలో ఈరోజు బీజేపీ పూనుకున్నది. హిందూవాదం అనే ముసుగులో ఈ రోజు ఏం అభివృద్ధి చేసింది? ఇప్పుడు డిబేట్ రాండి, బీజేపీ పార్టీ ఏం అభివృద్ధి చేసింది ఈ తెలంగాణకు? ఎన్ని